అనుష్క ప్రభాస్ది సూపర్ హిట్ జోడీ బాహుబలితో వారిద్దరి స్టామినా ఏంటో ప్రూవ్ అయింది. సూపర్ గా పేరొచ్చింది. ఇప్పుడు మరోసారి సాహో సినిమాలో తన పక్కన అనుష్కనే హీరోయిన్ గా తీసుకున్నాడు. కానీ ఇప్పుడు అనుష్కని కాదని వేరే హీరోయిన్ వైపు చూస్తున్నాడట ప్రభాస్. సాహోలో అనుష్కని తప్పించి పూజా హెగ్డేని తీసుకున్నారట. మరి ఈ న్యూస్ లో ఉన్న నిజమెంత? రక్తం చూస్తేనే అర్థమవుతుందిరా, వాడిని చచ్చేంతలా కొట్టారని. సార్, అది వాడి రక్తం కాదు, మన వాళ్ళది. సాహో సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇట్స్ షో టైం. అనుష్కనే ఫైనల్ చేసినట్లు వార్తలు. ఇప్పుడు అనుష్కని సాహో నుంచి తప్పించినట్లు న్యూస్. అనుష్క ప్లేస్ లో సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే. ప్రభాస్ అనుష్క కాంబినేషన్ లో ఫస్ట్ బిల్లా సినిమా వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది. సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రభాస్ అనుష్కలది సూపర్ హిట్ కాంబినేషన్ అనే పేరొచ్చింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన మిర్చి సూపర్ హిట్. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, కాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, కాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంతాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. ఇప్పుడు బాహుబలి 1, 2 సినిమాలతో ప్రభాస్ అనుష్క జోడీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ లాంటి 6 అడుగుల కటౌట్ కు అనుష్క పర్ఫెక్ట్ గా సరిపోయిందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇది ప్రభాస్ వరకు వెళ్ళింది. దాంతో తన నెక్స్ట్ సినిమా సాహోలో స్వీటీనే తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. సాహో సినిమా కోసం మొదట చాలా మంది హీరోయిన్స్ అనుకున్నారు. ప్రభాస్ రేంజ్ పెరిగింది కాబట్టి బాలీవుడ్ తారలైన కత్రినా, దీపికా లాంటి వాళ్ళను ప్లాన్ చేశారు. వాళ్ళు రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేసేసరికి వాళ్ళను కాదని పక్కన పెట్టేశారు. అదే టైంలో అసలు అనుష్కను ఎందుకు తీసుకోకూడదు అనే ఆలోచన వచ్చింది సాహో టీంకి. అనుష్క కూడా బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు వచ్చింది. అలాంటప్పుడు ప్రభాస్ పక్కన అనుష్క అయితేనే బాగుంటుందని సినిమా టీం అనుకుంది. ఫైనల్ గా అనుష్కనే ఫిక్స్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో సాహో సినిమా హీరోయిన్ పై మరోసారి వార్తలు షికారు చేస్తున్నాయి. బాహుబలి సినిమాలో అనుష్క బాగా ఒళ్ళు చేసినట్లు కనిపించిందని, అందువల్లే ఆమెను తప్పించి ఆ ప్లేస్ లో దువ్వాడ జగన్నాథం ఫేమ్ పూజా హెగ్డేని తీసుకున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అనుష్క బాగా లావుగా ఉండడంతో పాటు ఆమెకున్న వేరే సినిమాల కమిట్మెంట్స్ వల్ల అనుష్కే సినిమా నుంచి తప్పుకుందని మరో న్యూస్ గుప్పుమంది. మరి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ న్యూస్ లో నిజమెంత? అసలు ఇందుకు సాహో సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్కనా, పూజా హెగ్డేనా? సాహో సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ సీన్స్ తప్ప మొత్తం షూటింగ్ చేస్తున్నారు. హీరోయిన్స్తో సీన్స్, పాటలు పెండింగ్లో పెట్టడానికి అసలు కారణం ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ కాకపోవడమే. అసలు ఈ సినిమాలో అనుష్కని హీరోయిన్గా అనుకోలేదు. ఆమెతో ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. అలాంటప్పుడు ఆమెను హీరోయిన్గా పెట్టారనే వార్తలు ఫేక్ న్యూస్గానే కనిపిస్తున్నాయి. మరోవైపు అనుష్కను హీరోయిన్గానే అనుకోలేనప్పుడు ఆమెను తప్పించి పూజాను హీరోయిన్గా తీసుకుంటారనే వార్తల్లో ఎలాంటి వాస్తవం కనిపించడం లేదు. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ పూర్తిగా ఫేక్ న్యూస్.